టాలీవుడ్లో మెగా ఫ్యామిలీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి తనదైన స్టైల్తో డిఫరెంట్ స్టోరీలు చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్నారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ప్రెజెంట్ వరుణ్ నెక్స్ట్ మూవీ ఫారిన్లో షూట్ చేస్తున్నారని నెట్టింట టాక్ వస్తుంది. ఇంతకీ నెట్టింట వైరల్ అవుతున్న స్టోరీ నిజమో కాదో ఈ స్టోరీలో చూసేద్దామా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాస్ట్ ఇయర్ యాక్ట్ చేసిన మట్కా మూవీ అనుకున్నంత రన్ అయితే కాలేదు. ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ చాలా ఎఫెక్టే పెట్టాడు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన కమర్షియల్ గా అనుకున్నంతగా వర్కౌట్ కాలేదు. దీంతో నెక్స్ట్ మూవీపై వరుణ్ తేజ్ ఫోకస్ పెట్టాడు. ప్రెజెంట్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లాపాకా గాంధీ డైరెక్షన్ లో ఓ మూవీ రెడీ అవుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ లొకేషన్ల కోసం ప్రెజెంట్ వియత్నాం వెళ్లారు. వియత్నాంలో లొకేషన్స్ ను సర్చ్ చేస్తున్నారు. ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్లో ఈ మూవీ రాబోతోందట. ఇందులో వరుణ్ తేజ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని టాక్. మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా మూవీ పైన గట్టి ఆశలే పెట్టుకున్నాడు. అంతకుముందు తాను యాక్ట్ చేసిన గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్ సోగా ఉండటం, ఈ రెండు మూవీల కంటే ముందు F3తో సక్సెస్ అయిన ఆ విజయాన్ని వెంకటేష్తో షేర్ చేసుకోవాల్సి వచ్చింది. దీంతో పాన్ ఇండియా రేంజ్లో మట్కాతో సోలోగా బంపర్ హిట్ కొట్టాలని ఆశించాడు. కానీ క్లిక్ కాలేదు. ప్రెజెంట్ మెగా ఫ్యామిలీ యంగ్ హీరోలో వరుణ్ తేజ్ కెరీర్ పరంగా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుణ్ యాక్టింగ్ పరంగా అద్దరకొడుతున్నా సరైన స్టోరీ దొరకట్లేదని క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. మెగా యంగ్ హీరో యాక్ట్ చేసిన గని, గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ ఇలా లాస్ట్ 2 ఇయర్స్లో వరుణ్ యాక్ట్ చేసిన 3 మూవీలు కమర్షియల్గా క్లిక్ కాలేదు. 2024 నవంబర్లో రిలీజ్ అయిన మట్కా మూవీ కూడా వరుణ్ను డిసప్పాయింట్ చేసింది. మూవీలో వరుణ్ యాక్టింగ్ బావున్నా స్క్రీన్పై చికాకు పరిచిందని క్రిటిక్స్ కామెంట్స్. గతంలో వరుణ్ యాక్ట్ చేసిన మూవీలన్నీ ఓపెన్గా బాగా వచ్చాయి. పెట్టిన పెట్టుబడి వస్తుందని కూడా గట్టి టాక్ ఉంది. వరుణ్తో మూవీ చేస్తే మినిమం గ్యారంటీ అనే మేకర్స్ ఫీలింగ్. చాలా వరకు బ్రేక్ ఈవెన్ కూడా కొట్టాయి. మట్కా మూవీకి సుమారు 40 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. ఇది బ్రేక్ ఈవెన్ కొట్టకపోవటం వరుణ్ని డిసప్పాయింట్ చేసిందే. మట్కా తర్వాత వరుణ్ వేరే ప్రాజెక్ట్ వెంటనే కమిట్ అవ్వలేకపోతున్నాడు. కానీ మేర్లపాక గాంధీ చెప్పిన స్టోరీకి వరుణ్ ఓకే అనటం జరిగింది. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ తీయటానికి రెడీ అయిపోయింది. రీసెంట్గా ఈ విషయాన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు కూడా. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ లొకేషన్ల వేటలో వియత్నాం టూర్లో ఉన్నారు. హీరో, డైరెక్టర్, మేకర్స్ వియత్నాంలో ఉన్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొరియన్ కనకరాజు అనే టైటిల్తో రాబోతున్న ఈ మూవీని చాలా వరకు ఫారిన్లోనే షూట్ చేయబోతున్నారట. అందులో భాగంగా భారీ లొకేషన్ల వేట జరుగుతోంది. కాస్త డౌన్ అయినా కెరీర్ను, తన మార్కెట్ను ఈ కొరియన్ కనకరాజ్తో మళ్లీ ఫామ్లోనికి తేవాలని వరుణ్ ఫిక్స్ అయ్యాడు. యూవీ వాళ్లు మాత్రం వరుణ్ మీద నమ్మకంతో గ్రాండ్గా తీయాలని డిసైడ్ అయ్యారని టాక్. ఈ కొరియన్ కనకరాజు వరుణ్తో పాటు డైరెక్టర్ మేర్లపాక గాంధీ కూడా ఎంతో ముఖ్యం. మేర్లపాక గాంధీ తీసిన లాస్ట్ 2 మూవీలు డిజాస్టర్స్. సో కసితో ఈ మూవీ తీసి హిట్ కొట్టాలని మేర్లపాక గాంధీ కూడా సీరియస్గానే ఫోకస్ పెట్టాడని టాక్ నడుస్తోంది.